విఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి పట్టణం సమీపంలోని నాగవరం వద్ద రూ.22 కోట్లతో తలపెట్టిన ఐటీ టవర్ నిర్మాణానికి బుధవారం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి భూమి పూజ చేశారు. విద్యకు అడ్రస్ గా ఉన్న వనపర్తి ఇక సాఫ్ట్వేర్ రంగంలోనూ దూసుకెళ్లనున్నది. ఈ ఐటీ టవర్ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. వనపర్తిలో ఐటీ టవర్ నిర్మాణంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కడీల వరకేనా కడీలు మళ్ళీ జర గంపలు అక్కడ రాజా గంపలు ఇట్లా అన్నీ రాజా దగ్గర ఫ్రీగా సిమెంట్లో పెట్టి लोग देखते हैं ना तो लोग देखते हैं ये मजा नहीं लेटर బాగాలేదు నేనే చేసినామని పెడతారు చూడండి గట్టిగా వాళ్ళు పెడితే మళ్ళీ జీవో వచ్చిన దానికి ఆయన దిగిపోయేదానికి 7 నెలలు తేడా అవుతుంది. ఏం చేసిన 7 నెలలు పాలిటెక్నిక్ అంతా సర్వేశ్వరాయ సంకటమోదవేదోమవహ లక్ష్మీ దేవతాయ నమః కాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి నమః స్థాపయామి ఆవాహయామి శుద్ధాచమనీయ స్వామ్యాం రత్నసింహాసనం శుద్ధోదక అట్లే పెట్టు మైన మళ్ళీ చేస్తా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణాదస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీ మనపగామిని వద్దన్నాడు అన్న దానికి ఏడుపు పెట్టి వేరేతో విడదాం అన్న ఒకటే వాటర్ అయితే ఒకటే మామూలు అంటే ఎక్కువ నారీ కీలపల నివేదనం కృత్వాం పరికల్పయామి హారతి ఒకటి ఇచ్చేయండి. ఓం జాతవేదసే సునమామ సోమపరాధీతో నిదహాది వేదః సన పరిస్థితి దుర్గాని విశ్వానావేవ సుందృత అధ్యక్షి తా మధ్యవర్గం తపస అత్మనం తేజమై రోచనే ధర్మఫలే కృష్టాం దేవీగుం శరణమహ పారాయణవ్యో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణాంటి పూలు కూడా పూలు
కొబ్బరికాయ కొట్టిందో ఇది ఏమంటారు కొంచెం జరగా కొంచెం ఏం బాగుండొచ్చు ఎమ్మెల్యే ఫోటో కొట్టినాం ఫోటో ఒకసారి చూడండి అన్న ఒకసారి देवी सर्वभूतेषु रुद्रमाये समस्तजाः नमस्तस्यै नमस्तस्यै नमो नमः तक्षम्यो राहुणीमहे यमदे दैवी एं सिद्धिरत्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वस्तिनादिवेशनम् కింద పడుతుంది सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते सकलार्थ अद्भुतमन्त्रतन्त्रयन्त्रस्वरूपिणीं महाकालीं महालक्ष्मीं महासरस्वती नमः धूपदीप सर्वोपचारांग पूजां आदिकल्प पूजां अष्टोत्तर पूजां श्लोकानीं स्तोत्राणीं सर्वदेवता పడుతుంది సినా मंगल नीराजनं समर्पयामि। అందరికి నమస్కారం, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో నాగవరం శివార్లో వనపర్తి పట్టణంలో ఈరోజు మేము ఐటీ టవర్ కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం సీఎం గారు వచ్చినప్పుడు ఆల్రెడీ 22 కోట్లతో జీవో తీసుకొచ్చి ఫౌండేషన్ కూడా వేసినాం. సో ఈ అవకాశం కల్పించి మాకు 22 కోట్లతో జీవో ఇచ్చిన గౌరవ సీఎం గారికి, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి వనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో దీనిలో భాగంగానే ఈరోజు పూజ చేసుకున్నాం. దాని టెండర్స్ కావడానికి లేట్ ఎందుకు అయిందంటే, ఇది కొంచెం స్లస్సీ సాయిల్ ఉంది, అంటే బీసీ సాయిల్ ఉంది, కింద లూజ్ డేటా ఉంది ఆ రోజు రిపోర్ట్ తెప్పించినప్పుడు. అందుకని దానికి డ్రాయింగ్ చేయడం వల్ల లేట్ అయింది. సో డ్రాయింగ్ ఆ ప్రాసెస్ అదంతా డిపార్ట్మెంట్ టెక్నికల్ గా అన్ని కంప్లీట్ చేసేసి ఇప్పుడే భూమి పూజ చేసుకున్నాం. దీనికి ఈ కార్యక్రమంలో మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా వైస్ చైర్మన్, మిగతా డైరెక్టర్లందరూ, వనపర్తి పెద్దలందరూ, వనపర్తి మేధావులందరూ, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో ఈ రాబోయే రోజులలో వనపర్తి యువకులకు కానీ, వనపర్తి చదువుకున్న యువకులకు కానీ, ఐటీ సెక్టర్ కావచ్చు, మిగతా ఆ సెక్టర్స్ అంతా వనపర్తిలో కూడా ఒక ఐటీ హబ్ చేయబోతున్నాం. దానిలో ఇప్పుడే నేను డి గారితో మాట్లాడినా, G+2 దాని కన్స్ట్రక్షన్ అవుతుంది. 25,000 స్క్వేర్ ఫీట్ తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది విత్ ఇన్ 1 year లో కంప్లీట్ చేయడానికి ఏజెన్సీని ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. దీనికి ఫండింగ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇమీడియట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వనపర్తి, ఈ మైలురాయిలో, వనపర్తి పట్టణంలో, వనపర్తి చరిత్రలో ఈ ఐటీ హబ్ అనేది ఒక గొప్ప విషయం కాబట్టి వనపర్తిలో ఉన్న ప్రజలందరి, యువకులకందరికీ, వనపర్తిలో ఉన్న మేధావులకందరికీ, ఐటీ సెక్టర్స్ ఉన్న ఈ వివిధ దేశాలున్న ఈ ఐటీలో స్థిరపడిన వనపర్తి జిల్లా వాళ్ళు కావచ్చు, ఉమ్మడి మామనార్ జిల్లా కావచ్చు, తెలంగాణ వాసులు కావచ్చు, వాళ్ళందరూ వనపర్తికి వచ్చి ఇక్కడ అభివృద్ధి, ఐటీ అభివృద్ధికి వాళ్ళు సహకరించాల్సిందిగా. ఈ 22 కోట్లలో 10 నుంచి 11 కోట్లు బిల్డింగ్ అవుతుంది, మిగతా 11 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అయితే అని ఇప్పుడే మన డి గారు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చి జయప్రదం చేసినారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.